ఉగాది నుంచి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ సంఖ్య జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది ధనవంతులు అవ్వడానికి పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఇంకా మీరు అన్నట్టుగా విశ్వంతో కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను ఉన్న పలంగా ధనవంతురాలను అయిపోవాలి, కోటీశ్వరాలు అయిపోవాలి, టాటా బిర్లా లాగా నాకు ఇంటి నిండా డబ్బులు, అట్లా లక్ష్మీదేవి నా ఇంటి తాండవం ఆడాలి అని చాలా మంది అనుకుంటా ఉంటారు. అంటే అవి నిజంగా ఉన్న పలంగా ధనవంతులు అవ్వాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? వాస్తవానికి తాళపత్ర గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉన్న ఈ చిట్టి తంత్రాలు అంటారు. చిట్టి తంత్రాలు అంటే చిన్నగా చేసుకునే తంత్రాలు అని చిట్టి అనేవాడు అందుకని వచ్చింది. అంటే ఓకే కష్టపడి అంటే ఒక 40 రోజులు 50 రోజులు ఇలా చేసుకోకల్లా ఒక 9 daysలో మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు. ఓకే, అలాంటి తంత్రాలు ఉన్నాయి. వాటిలో తాళపత్ర గ్రంథాలు నిగూఢంగా దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి మచ్చుగా ఒకటి మాత్రం మీరు అడిగారు కాబట్టి ఒకటి చెప్తాను. మనం ఏం చేయాలంటే సూర్యచంద్రులు కనిపించే దైవాలమ్మ అన్ని మతాల వారికి. ఆల్మోస్ట్ ఈ మతం ఆ మతం లేదు. మనకి రాత్రి కావాలంటే చంద్రుడు రావాలి, వెలుగు రావాలంటే సూర్యుడు రావాలి. ఇది సత్యం, ఇది అందరూ ఒప్పుకోవాల్సింది. అయితే సూర్యుడు ఎంత పవరో చంద్రుడు కూడా అంతే పవర్. జాతకరీత్యా చంద్రుడిని మనం లెక్క కట్టి మనం గడియ కట్టినప్పుడు వాళ్ళ జాతక చక్రాలు చెప్తూ ఉంటాం. అదేవిధంగా చంద్రుడి నుంచి మనకి అద్భుతాలు జరుగుతాయి అనేదే ఈ తంత్రం యొక్క రహస్యం. మీరు చేయవలసింది ఏమిటి అంటే అమావాస్య తర్వాత వాస్తవంగా పౌర్ణమి వరకు ఇది ఎన్ని రోజులు వస్తే మధ్యలో ఎన్ని రోజులు సుమారుగా 9 days 10 days అనుకుందాం ఉదాహరణకి. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు అమావాస్య వదిలేసిన తర్వాత విదే రోజు నుంచి మొదలు పెట్టాలి. ఓకే, విదే నుంచి మొదలుపెట్టి మీరు పౌర్ణమి వరకు చేయాలి. చేయవలసింది ఏమిటి అంటే ఈ అమావాస్యకి పౌర్ణమి కూడా ప్రకృతిలో కొన్ని వింతలు జరుగుతాయి. సముద్రంలో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రకంపనలు వేరుగా ఉంటాయని. అంటే సృష్టిలోనే ప్రకంపనలు వేరుగా ఉంటాయి, కానీ మనకు సముద్రాల్లో వాటిలో నదుల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అట్లాగే ఈ ప్రకంపనలు కూడా మనందరి పైన కూడా ఉంటాయి. అందుకనే మనం అమావాస్యలను తెల్లారి అంటే విదే రోజు నుంచి పాఠ్యం వదిలేసి మనం విదే రోజు మొదలు పెట్టచ్చు. అయితే చేయవలసింది ఏమిటి, చంద్రుడు కనపడేటట్టుగా. మరి కొంతమందికి చంద్రుడు సిటీలో కనపడకపోతే కొంచెం కనిపించే ప్రదేశానికి వెళ్ళాలి. ఏమి లేదురా తల్లి, వెండి పళ్ళెం కానీ వెండి గిన్నె కానీ మీ దగ్గర ఉంటే, లేదు సార్ నా దగ్గర అనుకుంటే ఒక అరటి ఆకు తీసుకోండి. అరటి ఆకు లేదు, అది కూడా లేదు, తెల్ల జిల్లేడు ఆకు, వీటిలో ఏది ఉన్నా సరే తీసుకుని చక్కగా అరిటాకులు అయితే కడుక్కుని వెండి గిన్నెలైనా కడుక్కుని దాంట్లో పెరుగన్నాన్ని ఆవు పాలతో అన్నం మనకు సద్దన్నం అంటాం కదరా, తోడేసి ఉదయం తోడేస్తే సాయంత్రానికి అది తోడుకుంటుంది. ఆ పెరుగన్నాన్ని చక్కగా ఈ వెండి గిన్నెలో పెట్టాలి, లేక అరిటాకులో పెట్టాలి. పెట్టి చంద్రుడికి అభిముఖంగా అంటే కనపడేటట్టుగా మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి పెట్టాలి. పెట్టి ఆవు నేతితో దీపం పెట్టి చంద్రుడు వెంక చూస్తూ ఇలా మనసులో ధ్యానం చేయాలి. తండ్రి, నీవు మా జీవితాల్లో వెలుగును నింపాలి, నీ యొక్క ఎనర్జీని మా జీవితాల్లో మా శరీరంలో ప్రసరించి అద్భుతాలు సృష్టించాలి. నేను సృష్టిస్తున్నాను, నీ అనుగ్రహంతో నా జీవితమే మారిపోతుంది ఈ రోజు నుంచి అని భావన చేయాలి. భావన చేస్తూ మనసులో ఏం సంకల్పం చేసుకోవాలి అనంటే మెడిటేషన్ చేయాలి. ఎందుకనంటేరా పౌర్ణమి రోజు మెడిటేషన్ చేస్తే మహాద్భుతాలు జరుగుతాయి. అమావాస్యకి పౌర్ణమికి నేను ఒకటి ఇందాక చెప్తా, మనము మళ్ళీ డివైట్ అయ్యాం. ఏమిటి అనంటే పౌర్ణమి రోజు నుంచి చంద్రుడు తరుగుతూ వస్తాడు, అమావాస్య రోజు నుంచి చంద్రుడు పెరుగుతూ వెళతాడు. ఇది అందరికీ తెలుసు. కాబట్టి మన జీవితంలో మరి అమావాస్య వెళ్ళిన తెల్లారి విధి రోజు నుంచి అంటే పాఠ్యమైన తర్వాత విధి రోజు నుంచి మనం మొదలు పెట్టడం వల్ల క్రమక్రమేపీ ఫైనాన్షియల్గా ఎదుగుతూ వెళ్తాం. ఓకే, అందుకని ఆ రోజు నుంచి మొదలు పెట్టమన్నాం. ఇలా వెళ్ళి అలా చంద్రుడిని చూస్తూ చక్కగా మీరు సుఖాసనంలో కూర్చుని చంద్రభగవానుడు స్వీకరించినట్లుగా ఫీల్ అవుతూ అంటే మనం పెట్టిన నైవేద్యాన్ని ఫీల్ అవుతూ ఇక్కడ మనం ఎవరిని తీసుకున్నాం, చంద్రుడికి మనకి మన యొక్క కోరికలు చేరవేయటానికి అగ్నిదేవుని తీసుకున్నాం. పంచభూతాల్లో ఒకటైన అగ్నిదేవుని ఆవు నెయ్యితో దీపం పెట్టమన్నాం. దీపం పెట్టి ఈ నైవేద్యాన్ని స్వీకరించి
నాకు అష్టైశ్వర్యాలని ప్రసాదించు, మనస్సుని ప్రశాంతంగా ఉండేటట్టు చెయ్యి. చంద్రుడు అష్టైశ్వర్యాలు ఇస్తాడా అని అంటే ముందు చంద్రుడు ఇచ్చేది మనసును ప్రశాంతం చేస్తాడమ్మా. మనసుకు కారకుడు చంద్రుడు. అటువంటి చంద్రుడు మనకిచ్చేది మనస్సుని మన ఆధీనంలో తెచ్చుకోవడానికి ఈ క్రియ బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనస్సు మన ఆధీనం అయిందో సంకల్పాలు ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవుతాయి. కాబట్టి నా మనసు నా ఆధీనం చెందాలి, చెందినట్లుగా భావన చేస్తూ ఆ చంద్ర భగవానుడు అనుగ్రహం మనకి వచ్చినట్లుగా, ఆయన ఎనర్జీ మన శరీరం నిండా ప్రసరించినట్లుగా ఇలా ఫీల్ అవుతూ ఇక్కడ మనకేం చేయాలి? ఇక్కడ పంచభూతాల్లో ఇంకొక ఎవరు పంచభూతాల్లో అయిన ఒక భూమి తీసుకుని కింద కూర్చున్నాం మనం. భూమిని తీసుకున్నప్పుడు భూమి నుంచి ఎనర్జీ మన కింద నుంచి ప్రవేశించి మూలాధార చక్రం నుంచి మన శరీరంలో ప్రవేశించినట్టు. అదేవిధంగా చంద్రుడి నుంచి మనకి సహస్రార నుంచి అంటే బ్రహ్మరంధ్రం గుండా ఆ యొక్క కిరణ కాంతి ఆ ఎనర్జీ మన శరీరం అంతా ప్రసరించినట్టు. కింద నుంచేమో భూదేవి యొక్క ఎనర్జీ, అక్కడి నుంచేమో చంద్రుడి యొక్క ఎనర్జీ తీసుకున్నట్లుగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతూ మన శరీరం అంతా కూడా యాక్టివ్గా అయిపోయినట్టు, ప్రతి కణము కూడా వెలుగుతో నిండిపోయినట్టు. ఇలా నిండిపోయిన సమయంలో చీకటితో ఉంది, అంతకితం వెలుగు ప్రసరించింది, చీకటి ఉంటుందా? ఇది దానికి వెళ్ళే దోవలో అది పారిపోతుంది. ఎప్పుడైనా ఒక బౌల్లో వాటర్ పోయాలనుకోమ్మా, దాంట్లో వాటర్ ఉంటే వాటర్ పోయలేం, వాటర్ లేకుండా ఉండాలంటే వాటర్ పోస్తాం. అదేవిధంగా మన శరీరంలో నెగిటివ్ ఉంటే ఈ వెలుగు ఎప్పుడైతే ప్రసరిస్తుందో ఈ నెగిటివ్ దాంతటికి అదే పారిపోతుంది. మీకు ఒకటే గుర్తమ్మా, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఈ సత్యం అందరికీ తెలుసుగా. గదిలోకి వెళ్ళాం, లైట్ వేసాం, అప్పుడు దా చీకటిగా ఉంది, ఆ క్షణానే వెలుగు వచ్చింది. అలాంటి వెలుగు వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి విజువలైజేషన్ చేయాలి. అప్పుడు యూనివర్స్కి చెప్పాలి, యూనివర్స్ నాకు ధనాన్ని ఇవ్వు. ఎలా ఇవ్వాలి ధనం? ఇందాడే చెప్పుకున్నాం, మనకి ఒక రూట్, ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఆ క్లారిటీ మీరు తీసుకుని బిజినెస్లోనా ఉద్యోగంలోనా అనేది మీరు క్లారిటీ తీసుకుని విజువలైజేషన్ చేయాలి. ఈ విజువలైజేషన్ చేసినప్పుడు ఆ డబ్బు ఫ్లో వచ్చినట్టు వ్యాపారంలో. అది మనం ఎలా వాడుతున్నావు? చారిటీ చేస్తున్నావు 10%, మిగతా డబ్బు ఏం చేస్తున్నావు? మీ మిస్సెస్కి ఇది కొంటున్నావు. ఆడవాళ్ళు చేస్తే నా భర్తకి ఇది చేస్తున్నావు. పొలం కొంటున్నావా, ఇల్లు కొంటున్నావా, కారు కొంటున్నావా, ఇదంతా కూడా యూనివర్స్తో మమేకమవుతూ విజువలైజేషన్ చేయాలి. రిచ్గా ఆలోచించాలి. ప్రతి పదాన్ని కూడా రిచ్గా ఉండాలి. రిచ్గా అంటే డబ్బులు తీసుకెళ్ళి అవతల పారేయమని కాదు, రిచ్ లైఫ్ అనుభవించాలి. అనుభవించడానికే ఈ మానవ జన్మమ్మ. అనుభవించమన్నామని కానీ నెగిటివ్ కోణంలో అనుభవించకూడదు. పాజిటివ్గా ఉండాలి విజువలైజేషన్. 10 మందికి ఉపయోగపడాలి, మీరు ఆనందంగా ఉండాలి. అంతేగాని ఆనందంగా ఉండమని పబ్బుల చుట్టూ తిరగమని కాదు. ఇలా చేసిన వాళ్ళకి ఏ మేనిఫెస్టేషన్ జరగదు, ఏ ఫలితం రాదు. మీరు గనక ఈ విధంగా చేసి అది అరగంటో కనీసం 21 నిమిషాలు చేసిన తర్వాత ఆ ప్రసాదం మీ ఇంట్లో వాళ్ళు అందరూ తింటే ముందు మనసు నిలకడ ఏర్పడుతుంది. మనసు నిలకడ ఏర్పడితే మీ సంకల్పాలు యూనివర్స్ కానీ పంచభూతాలు కానీ మమేకమై మీకు వెంటనే మీ కోరికలు తీరుస్తాయి. మరి ఈజీగా తీరిందా లేదా? చిట్టి తంత్రాల్లో భాగంగా ఎవరైతే ఈ చిన్న క్రియ చేయండి, డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది, మనశ్శాంతి వచ్చి తీరుతుంది. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఈమె చెప్పింది ఇదంతా చేయాలంటే మైండ్ మనం పాజిటివ్ గా ఉండాలి. లోపల ఏదో పెట్టుకొని వీలు లేదు. ఒకటే తల్లి, ఇప్పుడు నా ముందు నువ్వు కూర్చున్నావురా, నిన్ను గురించి నేనేం ఆలోచించాలి? చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది, చాలా అందంగా ఉంది, పాజిటివ్గా మాట్లాడుతుంది, ఈ భావన నాకుండా వేరే భావన లేదన్న మనసులో పెట్టుకుని పైకి ఇలా మాట్లాడితే అది మనకి విజువలైజేషన్లో రాదు, మనకి సక్సెస్ కాలేమో. నువ్వు చెప్పేది ఒకటి, ఆలోచన ఒకటి, జరగదు కాక జరగదు. అందుకే నేను 360 degrees లో ముందు నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి అని చెప్పేది. ఆలోచన మారే ప్రాసెస్లోనే ఈ చంద్రుడి అనుగ్రహంతో మన మనసు స్టేబుల్ అవుతుంది. మనసు కారకుడైన ఆస్ట్రాలజీ ప్రకారం మనసు కారకుడు చంద్రుడు కాబట్టి మరి చేసి చూడండి. ఎన్నాళ్ళు చేయాలి అంటే విధియ రోజు నుంచి పౌర్ణమి వరకు చేయాలి. ఈ ప్రతిరోజు ఈ ప్రసాదం తీసుకోవాలి చాలు. ఇంకా ఆ తర్వాత మీరు ఏ విజువలైజేషన్ అయినా చేయండి. మీరు పిలిస్తే యూనివర్స్ పలుకుద్ది, పిలిస్తే పంచభూతాలు మీకు అనుగ్రహాన్ని ఇస్తాయి. నమస్తే. నమస్తే తల్లి.